పగడ్బందీగా సాక్ష్యాలతో సహా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా న్యాయస్థానం ముందు మీరు నిలబడతారు. మీరు ఆ శిక్షకి అర్హులు కూడా. ఏం మాట్లాడారండి ఈవిడ? మేడం, ఇక్కడ మనం మహిళలుగా కూడా మాట్లాడుకుందాము. రోజా గారు ఆమెని చూస్తే ఒక మహిళ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక శాసన సభ్యురాలు, మంత్రి అనేది కూడా పక్కన పెడితేనండి, ఆవిడ ఒక శాసన సభ్యురాలు అయి ఉండి ఆవిడ ఏం మాట్లాడుతుంది, మనని చూసి మహిళలు గౌరవించేలాగా ఉండాలి, కానీ మన ప్రవర్తన వల్ల ఈవిడేంటి ఇలా ఉంది అని అనుకునేలాగా ఉండకూడదు అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆవిడ దేవాలయం లాంటి శాసనసభలో ఆవిడ మాట్లాడిన విధానం మనం చూడలేదా గడిచిన 5 ఏళ్లలో? అంతెందుకండి, ఇప్పుడు రీసెంట్ గా కూడా ఇది కూడా మనం విన్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇవిడు తమిళనాడు రాజకీయాల వైపు చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ దండం పెట్టి మా పార్టీలో మీరు వద్దులేండి అని చెప్పారు అనేది. ఈవిడి సంస్కారం గురించి మాట్లాడుతున్నారు, ఇంట్లో భార్యల గురించి మాట్లాడారని ఈవిడ మాట్లాడుతున్నారు. గన్ను కన్నా ముందు జగన్ వస్తాడు అని చెప్పి శాసనసభలో మాట్లాడిన ఇదే మహిళా శాసన సభ్యురాలు ఎన్ఎల్సిపి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల్లో మనం దేశంలో 2వ స్థానంలో ఉన్నప్పుడు జగన్ రాలేదు కదా. ఈ రోజా ఏమైపోయిందండి? రోజా గారు ఏ రోజన్నా మాట్లాడారా? సరే మాట్లాడదాం. అన్నిటి కూడా బయటకు వస్తాయండి, ఎవరిని వదిలి పెట్టేదే లేదు. దీన్ని రెడ్ బుక్ అనుకోవచ్చు. రెడ్ బుక్ లో ఆ రోజు చాలా క్లియర్ గా మాట్లాడారు. ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే లా అండ్ ఆర్డర్ ని అధిగమించారో, ఎవరైతే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారో మీరు చెబుతున్నట్టుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ లో ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తాము, అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టమని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేశారు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇవన్నీ. బట్ దీంట్లో పెద్ద తలకాయలు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని ఎక్కడ బయటపెట్టట్లేదు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా లేదా తెలియదు. అండ్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీరు దీని గురించి మాట్లాడుతున్నారే తప్ప దానిపైన చర్యలు గట్టిగా ఎందుకు ఉండట్లేదు? మేడం, ఇప్పుడు మేము న్యాయస్థానాన్ని, న్యాయ వ్యవస్థని గౌరవిస్తామండి. ఒక విచారణ చేపట్టాము, దాన్ని అకార్డింగ్ టు ద సిస్టమ్ అది వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రానే తీసుకుందాం ఇవాళ మన టాపిక్ లో. 2024లో దీని మీద అవినీతి జరిగింది అని చెప్పి మనం మాట్లాడాము. ఇవాళ ఈ 2 years 22 నెలల్లో 600 రకాలుగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయించాం. సో ఇప్పుడు కదా ఒక నివేదిక వచ్చింది. దీన్ని